అన్నపూర్ణ స్టూడియోస్ కి మా అమ్మ సమంత వస్తోంది, మనం కాదు కింగ్ 100 లో కనిపిస్తుంది అంటూ ఓపెన్ అయ్యారు నవమన్మధుడు నాగార్జున. తన 100వ సినిమా కోసం టాప్ సీక్రెట్ ని మాటల్లోనే బయట పెట్టేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్ లో సమంత చేరినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కింగ్ 100 సినిమా కోసం ఓపెన్ అయ్యారు. అయితే పల్లబుసురు అనే మూవీని ప్రమోట్ చేయడం కోసం నాగార్జున స్టేజ్ పైనే మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఇది 50వ సంవత్సరం. నాన్నగారు ప్రారంభించిన సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అయితే నిర్మించాం, జాతీయ అవార్డులు కూడా అందుకున్నాం, సినిమాలు కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీం అంతా కలిసి కొన్ని నిర్ణయాలైతే తీసుకున్నాం. నాన్నగారు సినిమాలు చేసిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదో ఈ పద్ధతిని మళ్ళీ తీసుకొని రావడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాం, ఇది చాలా విజయవంతంగా సాగుతోంది అని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో మంచి సినిమాలు చేశాం, ఇకపై మరింత వేగంగా మరింత బలంగా సినిమాలు చేయాలని, కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. స్టూడియోస్ అంటే లీజ్ కి ఇచ్చి డబ్బులు సంపాదించడమే కాదు, తిరిగి ఇండస్ట్రీకి ఇవ్వాలని ఈ సినిమాలు అయితే స్టార్ట్ చేశాం. మొన్ననే లెనిన్ సినిమాను రిలీజ్ చేశాం, ఇప్పుడు మళ్ళీ పల్లబుసురుని విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రంభా ఊర్వశి మేనక సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో 2 సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నా కింగ్ 100 కూడా రాబోతోంది. ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ తో చాలా బిజీగా ఉంటుంది. ఇకపై మరింత జోరుగా సినిమాలు అయితే చేయబోతున్నాం. మా అమ్మ సమంత కూడా కింగ్ 100 లో ఉంది, ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లో ఉంది, అందుకనే మేమైతే డిస్టర్బ్ చేయడం లేదు. త్వరలోనే మాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లో జాయిన్ అవ్వబోతోంది అంటూ ఓపెన్ అవ్వడంతో అటు అక్కినేని ఫ్యాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.